హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూడండి. బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు మిక్సీ పట్టేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని అది కూడా పేస్ట్ చేసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని గుత్తి వంకాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వేసుకున్న తర్వాత కారం, పసుపు, కొంచెం సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. కొన్ని ధనియాలు, కొన్ని నువ్వులు వేయించినవి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇలా వంకాయలు కట్ చేసుకున్న తర్వాత అందులో ప్రిపేర్ చేసుకోవాలి. అందులో మొత్తం అన్నిట్లో ఇలా పెట్టేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వంకాయల ముక్కలు తీసుకొని పోపులో వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించాలి. అలా ఆయిల్లో మగ్గిస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మూత పెట్టి 10 మినిట్స్ వరకు ఉడికించాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. 1 కప్పు కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను, మెంతి పౌడర్ కూడా వేసుకున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చపాతీకైనా రోటీస్కైనా సూపర్గా ఉంటుంది. 5 మినిట్స్ మగ్గించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. వేడి రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే అందరు చాలా ఇష్టంగా తింటారు. మా చిన్నోడికి అయితే చాలా ఇష్టం. చాలా బాగుంటుంది. మామూలు కర్రీ కన్నా ఇలా గుత్తి వంకాయ కర్రీ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చపాతీస్కే తినేసాం మేమైతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.